సో ఇంతకుముందు మనం సేల్స్ ఫోర్స్ లో ఆటోమేషన్ టూల్స్ గురించి నేర్చుకున్నాం, రైట్? సో సేల్స్ ఫోర్స్ లో మనకు ఆటోమేషన్ టూల్స్ అంటే ఏంటి? సో వర్క్ ఫ్లోస్ వస్తుంది, సో దాంతో పాటు ప్రాసెస్ బిల్డర్స్, సో దాంతో పాటు ఫ్లోస్, రైట్? సరే, సో మనకు వర్క్ ఫ్లోస్ ద్వారా ఏం చేస్తాం? మనకు 4 యాక్షన్స్ ఉంటాయి. ఆ 4 యాక్షన్స్ ద్వారా మనం వర్క్ ఫ్లోస్ అన్ని ఫైర్ చేసుకుంటాం, లైక్ ఈమెయిల్, టాస్క్, ఫీల్డ్ అప్డేట్ అండ్ అవుట్బౌండ్ మెసేజ్, రైట్? సో ప్రాసెస్ బిల్డర్ ద్వారా ఏం చేస్తున్నాం? సో ప్రాసెస్ బిల్డర్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ వర్క్ ఫ్లో అన్నమాట. సో మన ప్రాసెస్ బిల్డర్ లో కపుల్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి కంపేర్ టు వర్క్ ఫ్లో. సో ప్రాసెస్ బిల్డర్ ద్వారా మనం రికార్డ్స్ ని క్రియేట్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, చైల్డ్ రికార్డ్స్ ని కూడా అప్డేట్ చేస్తాం. సో దాంతో పాటు కస్టమర్ నోటిఫికేషన్ సెండ్ చేస్తాం. ఇలా డిఫరెంట్ యాక్షన్స్ ని మనం చూసుకుంటాం, రైట్? సో దాని తర్వాత మనకు సేల్స్ ఫోర్స్ వాడు ఇంకో ఆటోమేషన్ టూల్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇదే మనకు ఫ్లోస్ అన్నమాట. సో ఫ్లోస్ అనేది మనకు ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్ వెన్ కంపేర్ టు వర్క్ ఫ్లోస్ అండ్ ప్రాసెస్ బిల్డర్. ఓకేనా? వెన్ కంపేర్ టు వర్క్ ఫ్లో రూల్స్ అండ్ ప్రాసెస్ బిల్డర్. సో మనం ప్రాసెస్ బిల్డర్ ద్వారా అట్ ద సేమ్ టైం వర్క్ ఫ్లో రూల్స్ ద్వారా చేసే యాక్షన్స్ అన్నిటిని కూడా మనం ఫ్లోస్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్స్ సిమిలర్ టు మనకు డెవలప్మెంట్ తో లైక్ వాట్ యు సే ఎగ్జాక్ట్ గా మనకు డెవలప్మెంట్ లో అయితే ఎలా అయితే మనం కోడ్ రాసుకొని ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేసుకుంటామో, సేమ్ అలాగే మనకు త్రూ ఫ్లోస్ ద్వారా కూడా మనం అలాగే మనం త్రూ కాన్ఫిగరేషన్ ద్వారా ఫంక్షనాలిటీ అనేది మనం బిల్డ్ చేసుకుంటాం. ఓకే, మన డెవలప్మెంట్ అండ్ అపెక్స్ క్లాసెస్, ట్రిగ్గర్స్, బ్యాచ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వస్తాయి కదా. సో వాటిని మనం ఫ్లోస్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఫీల్డ్ అప్డేట్ చేయాలనుకుంటే మనం వర్క్ రూల్స్ ద్వారా పాసిబుల్ అలా చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ లో కోడ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. కానీ మనం త్రూ కాన్ఫిగరేషన్ ద్వారా చేసుకోవాలనుకుంటే కూడా మనం ప్రాసెస్ బిల్డర్ వర్క్ ఫ్లోస్ కాకుండా ఫ్లోస్ ద్వారా కూడా మనం ఫీల్డ్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు, లేకపోతే రికార్డ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్లోస్ లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఐ మీన్ యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి. ఒకటి స్క్రీన్ ఫ్లో, ఒకటి ఆటో లాంచ్ ఫ్లో. సో ఈ రెండే ఉంటాయి. స్క్రీన్ ఫ్లో ఉంటుంది, ఆటో లాంచ్ ఫ్లో ఉంటుంది యాక్చువల్గా మెయిన్ గా. సో దాంతో కాకుండా మనకు ఆటో లాంచ్ ఫ్లోలో మనకు డిఫరెంట్ ఫ్లోస్ అనేవి వస్తాయి. లైక్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అని, లేకపోతే ప్లాట్ఫామ్ ఈవెంట్స్ ఫ్లో అని. సో ఇలా మనకు డిఫరెంట్ ఫ్లోస్ అనేవి మనకు దాంట్లో కనిపిస్తాయి అనమాట. ఓకేనా? సో మెయిన్ గా మనకు ఫ్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? జస్ట్ మనకి ఈరోజు ఫ్లోస్ ఇంట్రడక్షన్ మాత్రమే. లైక్ ఫ్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో ఆ ఫ్లోస్ లో మనం ఏ కాంపోనెంట్స్ యూజ్ చేసుకుంటాం, ఎలా యూజ్ చేసుకుంటాం, సో ఫ్లోస్ మనకి ఎందుకు వెళ్తాం, సో మనం ఫ్లోస్కి ఎందుకు వెళ్తాం, సో దానివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, సో ఈరోజు మన క్లాస్లో చూద్దాం. సో మనకు ఫ్లోస్, సో ఇక్కడికి వెళ్ళేసి ఫ్లోస్ అని టైప్ చేయండి. ప్రాసెస్ ఆటోమేషన్ కింద ఫ్లోస్ ఉంటుంది. ఓకే, సో ఇవి మనకు ఫ్లోస్ అన్నమాట. బై డిఫాల్ట్ గా సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన మన ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయగానే ఫ్లోస్ అయితే మనకు ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతాయి. సో అలా కాకుండా మనకు న్యూ ఫ్లో క్లిక్ చేయగానే మనకు ఫ్లో బిల్డర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టే ఫ్లోస్ లో టైప్స్ ఉంటాయని చెప్పిన. సో అందులో మనకు వచ్చేసి స్క్రీన్ ఫ్లో ఒకటి, దాని తర్వాత ఇంకో ఫ్లో వచ్చేసి మనకు ఆటో లాంచ్ ఫ్లో. ఓకేనా? స్క్రీన్ ఫ్లో, ఆటో లాంచ్ ఫ్లో. స్క్రీన్ ఫ్లోలో మాత్రం ఇదొక్కటి మాత్రమే వస్తుంది. ఆటో లాంచ్ ఫ్లోలో వచ్చేసి ఈ 4 ట్రిగ్గర్స్ వస్తాయి. ఐ మీన్ ఈ 4 ఫ్లోస్ వస్తాయి మనకు. షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో, ఆటో లాంచ్ ఫ్లో నో ట్రిగ్గర్స్, లైక్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో, ప్లాట్ఫామ్ ఈవెంట్ ట్రిగ్గర్ ఫ్లో. సో ఈ 4 ఫ్లోస్ అన్ని మనకు ఆటో లాంచ్ ఫ్లో కింద వస్తాయి. ఓకేనా? సో ఈ 4 ఫ్లోస్ మనకు ఆటో లాంచ్ కింద వస్తాయి. సో మనకి స్క్రీన్ ఫ్లో వచ్చేసి మనకు సపరేట్ అన్నమాట. స్క్రీన్ ఫ్లో, ఆటో లాంచ్ ఫ్లో మెయిన్ గా మనకి 2 ఫ్లోస్ ఉంటాయి. ఆటో లాంచ్ ఫ్లో వచ్చేసి ఆటో లాంచ్ ఫ్లోలో టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైప్స్ వచ్చేసి షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో, ఆటో లాంచ్ ఫ్లో, తర్వాత రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో, ప్లాట్ఫామ్ ఈవెంట్ ట్రిగ్గర్ ఫ్లో. సో తర్వాత మనకి స్క్రీన్ ఫ్లో అంటే ఏంటి? స్క్రీన్ ఫ్లో అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక రికార్డ్స్ ని మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఏదైనా ఒక రికార్డ్ ని మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవడం. లెట్స్ సే మనకు కాంటాక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు, కాంటాక్ట్ లేదా అకౌంట్ ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? రికార్డ్ ని క్రియేట్ చేసేటప్పుడు సమ్ మాన్యువల్ గా డేటాని ఎంటర్ చేస్తాం. రైట్? సో ఎంటర్ చేస్తే అది మనకు సేవ్ అయిపోతుంది. అక్కడ మనకు కొన్ని ఫీల్డ్స్ ని మనం మాన్యువల్ గా క్రియేట్ చేసుకుంటాం. బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళేసి ఫీల్డ్స్ అని క్లిక్ చేసి ఆ ఫీల్డ్స్ ని అక్కడ యాడ్ చేసి పేజ్ లెవెల్ యాడ్ చేసుకుని డేటాని ఫిల్ చేసుకుంటాం. రైట్? సేమ్ అలాగే
సేమ్ అలాగే మనకి ఇక్కడ స్క్రీన్ ఫ్లో లో కూడా యూజర్ నీడ్ టు బి ఎంటర్ సమ్ డేటా. ఎవరైతే మన కస్టమర్స్ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు సమ్ డేటాని మాన్యువల్ గా ఎంటర్ చేస్తారు. ఓకేనా, మాన్యువల్ గా సమ్ డేటాని ఎంటర్ చేస్తారు. లైక్ ఎంటర్ చేస్తారని మీన్స్ మన పిక్ లిస్ట్ వాల్యూస్ ఏదైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే ఈమెయిల్ ఐడి యాడ్ చేయడం, అడ్రస్ ని యాడ్ చేయడం, సమ్ డేటాని మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తారన్నమాట. ఎంటర్ చేసి సేవ్ చేస్తారు. ఎంటర్ చేసి సేవ్ చేసిన వెంటనే లేకపోతే నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ డేటా అంతా మనకు అకౌంట్ లో అయితే అకౌంట్ లో, లేకపోతే కాంటాక్ట్ అయితే కాంటాక్ట్, లేకపోతే ఏదైనా కస్టమ్ ఆబ్జెక్ట్ లో మనం స్టోర్ చేయాలనుకుంటే కస్టమ్ ఆబ్జెక్ట్ లో మనం స్టోర్ చేస్తాం. ఓకేనా, సో అది మనకు స్క్రీన్ ఫ్లో అంటే యూజర్ నీడ్ టు బి ఎంటర్ సమ్ డేటా. ఓకేనా, సో దానికి మనం స్క్రీన్ ఫ్లో ని ఎంటర్ చేసుకుంటాం. అంటే ఒక స్క్రీన్ ఫ్లో ని డిస్ప్లే చేస్తాం యూజర్ దగ్గర. ఓకేనా, మనం ఏదైతే ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తామో సో అక్కడ మనకు ఒక స్క్రీన్ అనే కాంపోనెంట్ ని అక్కడ డిస్ప్లే చేస్తాం. ఓకేనా, డిస్ప్లే చేసి అక్కడ చూపిస్తాం యూజర్కి ఇక్కడ మీరు ఏమి ఎంటర్ చేయాలనుకుంటున్నారు అనేది మనం చూపిస్తాం. సో దానికి మనం స్క్రీన్ ఫ్లోని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సో అలా కాకుండా మనం కాంపోనెంట్ స్క్రీన్ అనే ఒక కాంపోనెంట్ డిస్ప్లే చేసుకోకుండా నార్మల్ గా అప్డేట్ చేసుకోవాలి. నార్మల్ గా అప్డేట్ చేయాలి లేకపోతే క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు రిమైనింగ్ ఫ్లోస్కి వెళ్తాం. లైక్ ఆటో లాంచ్ ఫ్లో కానీ, షెడ్యూల్ ట్రిగర్ ఫ్లో కానీ, రికార్డ్ ట్రిగర్ ఫ్లో కానీ, ప్లాట్ఫామ్ యూనిట్స్ లో కానీ ఇట్లా డిఫరెంట్ ఏ ఫ్లో కావాలంటే మనం ఆ ఫ్లోని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ షెడ్యూల్డ్ ట్రిగర్ ఫ్లో అంటే స్పెసిఫిక్ టైంకి మనం డెవలప్మెంట్ బ్యాచ్ ఎఫెక్ట్స్ అవన్నీ వస్తాయి కదా, సో అలాగా మనకి ఫ్లోస్ లో కూడా స్పెసిఫిక్ టైంకి షెడ్యూల్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ షెడ్యూల్ ట్రిగర్ ఫ్లోని యూజ్ చేసుకుంటాం. లేదు జస్ట్ రికార్డ్ ట్రిగర్ ఫ్లో అంటే ఏంటి అంటే మనం ఏదైనా రికార్డ్స్ ని క్రియేట్ చేయడానికి, లేకపోతే అప్డేట్ చేయడానికి, లేకపోతే డిలీట్ చేయడానికి. ఓకేనా, సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ రికార్డ్ ట్రిగర్ ఫ్లో అని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, రికార్డ్ ట్రిగర్ ఫ్లో అనేది యూజ్ చేసుకుంటాం. ఈ షెడ్యూల్ ట్రిగర్ ఫ్లోని ఎప్పుడు యూజ్ చేసుకుంటాం? స్పెసిఫిక్ గా ఎప్పుడైతే మనం రన్ చేయాలనుకుంటున్నామో బ్యాచెస్ వైజ్, స్పెసిఫిక్ గా ఎప్పుడైనా మనం బ్యాచెస్ వైజ్ రన్ చేయాలనుకుంటున్నామో సో అప్పుడు మాత్రమే ఈ షెడ్యూల్ ట్రిగర్ ఫ్లోని మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సో తర్వాత ఆటో లాంచ్ ఫ్లో. ఈ ఆటో లాంచ్ ఫ్లో ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే మనం ఏదైనా ఒక ఇంటిగ్రేషన్ పర్పస్ లో రెస్ట్ ఏపీఐ కానీ, సోప్ ఏపీఐ కానీ వాటిని ఏమన్నా యూజ్ చేసుకోవడానికే, లేకపోతే అపెక్స్ క్లాస్ కాల్ చేసుకోవడానికి, లేకపోతే ప్రాసెస్ బిల్డర్స్ అప్రూవల్ ప్రాసెస్ ని కాల్ చేసుకోవడానికి, అలాంటి సిచ్యువేషన్ లో మనం ఆటో లాంచ్ ఫ్లో యూజ్ చేసుకుంటాం. ఓకేనా, ఇంకా పోతే ఫైనల్ గా ప్లాట్ఫామ్ ఈవెంట్స్ ట్రిగర్ ఫ్లో అనమాట. సో ఇది వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఆ మెసేజ్ ని డిస్ప్లే చేసుకోవడానికి, లేకపోతే దాన్ని ప్లాట్ఫామ్ ఈవెంట్స్ ని ఫైల్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇవి మనకు మెయిన్ గా ఫ్లో టైప్స్ లో ఉంటాయి అన్నమాట. సో ఒకటి స్క్రీన్ ఫ్లో, సెకండ్ వన్ వచ్చేసి ఆటో లాంచ్ ఫ్లో. సో ఆటో లాంచ్ ఫ్లో లో మనకు డిఫరెంట్ ఫ్లోస్ ఉంటాయి. రికార్డ్ ట్రిగర్ ఫ్లో, ప్లాట్ఫామ్ ఈవెంట్స్, షెడ్యూల్ ట్రిగర్ ఫ్లో, తర్వాత ఆటో లాంచ్ ఫ్లో, నో ట్రిగర్. ఓకేనా, ఇవి మనకు ఫ్లో టైప్స్ అనమాట. లెట్స్ సే ఇప్పుడు నేను ఒక ఫ్లోని జస్ట్ స్క్రీన్ ఫ్లోని క్రియేట్ చేసుకుంటున్నాను. స్క్రీన్ ఫ్లో సెలెక్ట్ చేసుకున్నాను. సో క్రియేట్. ఓకే, స్క్రీన్ ఫ్లోని క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటో లేఅవుట్ అని కనిపిస్తుంది, రైట్? సో ఇక్కడ ఆటో లేఅవుట్ అంటే మనం డ్రా చేసుకోవచ్చు అనమాట ఇలా. ఓకేనా, మనకి ఇక్కడ ఏదైనా ఒక కాంపోనెంట్ ని యాడ్ చేసుకుంటే ఆ కాంపోనెంట్ ని మనం డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా, సో లేదు అంటే ఫ్రీ ఫామ్. సో దీన్ని క్లిక్ చేసినామంటే మనకు ఏదైతే కావాలో మనం ఇట్లా తీసుకోవచ్చు. ఓకేనా, మనం కన్వీనియంట్ గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆటో లేఅవుట్ అంటే బై డిఫాల్ట్ గా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో వాటిని యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏది యాడ్ చేసినా అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట ఆటో లేఅవుట్ అంటే. సో లేదు ఫ్రీ ఫామ్ అంటే మనకి ఏదైతే కావాలో, మనకి ఏవైతే కాంపోనెంట్స్ కావాలనుకుంటున్నామో ఆ కాంపోనెంట్స్ ని యాడ్ చేసుకుని మనం ఇట్లా ఆ కాంపోనెంట్ కి మనం కనెక్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఎప్పుడైతే మనం ఒక ఫ్లోని స్టార్ట్ చేసినప్పుడు, ఏదైనా ఒక ఫ్లో స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, స్టార్ట్ ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు ఎలిమెంట్స్, ఇక్కడ టూల్ బాక్స్ ఉంది కదా, ఈ టూల్ బాక్స్ కింద మీకు చూసినట్లయితే ఇక్కడ ఎలిమెంట్స్ అంటాము. సో వీటిని ఎందుకు యూజ్ చేసుకుంటాం మనం? ఓకేనా, సో దీంట్లో మెయిన్ గా మనకు టైప్స్ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే బ్లాక్స్ అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. మెయిన్ గా మనకు ఇప్పుడు లెట్స్ ఒక డేటా మనకు కావాలనుకోండి. సో డేటా కావాలనుకున్నప్పుడు దాంట్లో మనకి ఏం చేసుకుంటాం,
క్రియేట్ రికార్డ్స్, అప్డేట్ రికార్డ్స్, గెట్ రికార్డ్స్ అండ్ డిలీట్ రికార్డ్స్. ఓకేనా. డేటా అనే కేటగిరీలో మనకు ఈ 4 టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనకు ఏమైనా రికార్డ్స్ని క్రియేట్ చేయాలనుకుంటే, రికార్డ్స్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ బ్లాక్ యూజ్ చేసుకుంటాం. రికార్డ్స్ని అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ రికార్డ్స్ని బ్లాక్స్ యూజ్ చేసుకుంటాం. గెట్ రికార్డ్స్, ఏదైనా మనకు ఆబ్జెక్ట్ నుంచి రికార్డ్స్ని గెట్ చేసుకోవాలనుకుంటే గెట్ రికార్డ్స్ వాడతాం. డిలీట్ రికార్డ్స్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నుంచి రికార్డ్స్ని డిలీట్ చేయాలి అనుకుంటే మనం డిలీట్ రికార్డ్స్ అనే డేటా కండిషన్స్ లేదు, ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా. తర్వాత మనకి లాజికల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. మనకు ప్రాసెస్ బిల్డర్ వర్క్ ఫ్లోస్ లో చూసినట్లయితే మనకు ప్రాసెస్ బిల్డర్ లో డెసిషన్ బాక్స్ ఉంటుంది, రైట్. ఈ డెసిషన్ ట్రూ అయితే మనకు యాక్షన్స్కి వెళ్తాం, లేకపోతే ఫాల్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ అనదర్ కండిషన్ దగ్గరికి వెళ్ళేసి డెసిషన్ బాక్స్ చెక్ చేసుకుని ఆ డెసిషన్ సాటిస్ఫై అయితే, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మళ్ళీ ట్రూ అయిపోయి యాక్షన్స్కి వెళ్తాం, రైట్. సో వాటిని డెసిషన్ బాక్సెస్ అంటాం, రైట్, ప్రాసెస్ బిల్డర్ లో. సో సేమ్ అలాగే ఫ్లోస్ లో కూడా మనకి ఏముంటాయంటే ఇప్పుడు లాజికల్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట, లాజికల్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో దాంట్లో మనకి ఈ 5 ఉంటాయి. ఓకేనా. ఈ 5 అనేది మనకు ఉంటాయి. సో అసైన్మెంట్, సో మనం ఒక రికార్డ్ని ఎలా అసైన్ చేసుకుంటాం, లేకపోతే ఒక వేరియబుల్ని ఎలా అసైన్ చేస్తాం. ఓకే, ఒక వేరియబుల్ని ఎలా అసైన్ చేస్తాం, దాన్ని అసైన్మెంట్ బాక్స్, అసైన్మెంట్ టూల్ని యూజ్ చేసుకుంటాం. తర్వాత డెసిషన్, మనం ప్రాసెస్ బిల్డర్ లో చెక్ చేసాం కదా, డెసిషన్ లైక్ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ రావాలి, కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడికి వెళ్ళాలి అని మనకు యాక్షన్స్ పెట్టుకొని ట్రై చేసాం, రైట్. సో సేమ్ అలాగే మనకు ఇక్కడ కూడా క్లోజ్ లో కూడా మనకు డెసిషన్ అనేది బాక్స్ ఉంటుంది అన్నమాట. ఈ డెసిషన్ బాక్స్ లో మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఐదర్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే పాజిటివ్ వెళ్ళాలి, కండిషన్ సాటిస్ఫై అయితే నెగిటివ్ వెళ్ళాలి. ఐదర్ కండిషన్ సాటిస్ఫై అయితే మనకు ఒక ఫ్లో, ఒక వే అనేది మనకు ఏర్పడాలి. సో కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో వేలో నుంచి మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో దాన్ని బేస్ చేసుకోవడానికి మనకు డెసిషన్ బాక్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో దాని తర్వాత లూప్. సో లూప్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. సో లూప్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ యొక్క రికార్డ్స్ హౌ మెనీ టైమ్స్ మనం ఎన్నిసార్లు లూప్ చేస్తున్నాం, ఎన్నిసార్లు మనం లూప్ చేసుకుని ఆ రికార్డ్స్ గెట్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో అలాంటి లూప్ ని యూజ్ చేసుకోవడానికి మనకు ఈ కండిషన్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా. తర్వాత ఏదైనా సార్ట్ అవుట్ చేసుకోవడానికి, కలెక్షన్స్ మనం క్రియేట్ చేసుకున్న వాటిని సార్ట్ అవుట్ చేసుకోవడానికి కలెక్షన్ సార్ట్ యూజ్ చేసుకుంటాం. తర్వాత కలెక్షన్ ఫిల్టర్స్, మనం రికార్డ్స్ లో ఏవైనా రికార్డ్స్ ఫిల్టర్ చేసుకోవడానికి, మనం ఫిల్టర్ చేసుకున్న రికార్డ్స్ మాత్రమే ఫ్లోలో యూజ్ చేసుకోవాలనుకుంటే అలాంటి సిచ్యువేషన్ లో మనకు ఈ కలెక్షన్ ఫిల్టర్స్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇవన్నీ ఈ 5 కేటగిరీస్ మనకు లాజికల్ ఫంక్షన్స్ కింద వస్తాయి. ఏదైనా మనం లాజిక్ యూజ్ చేసుకోవాలనుకుంటే వీటిలో ఖచ్చితంగా ఏదో లాజిక్ ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో దాని తర్వాత మనకు ఇంటరాక్షన్స్. సో ఇంటరాక్షన్స్ లో మనకు 3 ఉంటాయి, లైక్ స్క్రీన్ అని, యాక్షన్ అని, సబ్ ఫ్లో. ఓకేనా. స్క్రీన్, యాక్షన్, సబ్ ఫ్లో. సో ఈ మూడింటిని మనం ఇంటరాక్షన్స్ లో యూజ్ చేసుకుంటాం. ఇంటరాక్షన్స్ నథింగ్ అంటే లైక్ మన యూజర్ ఏదైతే చూడాలనుకుంటున్నాడో సో వాటిని బేస్ చేసుకొని మనం చూపిస్తాం అనమాట. లెట్స్ ఇప్పుడు మనకి ఇంటరాక్షన్స్ లో స్క్రీన్ ఉంది. సో ఈ కాంపోనెంట్ మనం ఇక్కడ యాడ్ చేసుకున్నామంటే ఆ స్క్రీన్ ఫ్లో లో మనం ఏం చేస్తాం, ఒక యూజర్ కి ఏదైతే చూపించాలనుకుంటున్నామో, యూజర్ ఏదైతే ఒక మాన్యువల్ గా డేటాని ఎంటర్ చేయాలనుకుంటున్నాడో దాన్ని మనం మాన్యువల్ గా చూపించవచ్చు, లేకపోతే మాన్యువల్ గా ఎంటర్ చేయాలనుకుంటే డేటాని ఆ డేటాని చూపించవచ్చు. ఓకేనా. సో మెయిన్ గా మనకు ఫ్లోస్ లో ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటివి, సో ఇంటరాక్షన్స్, లాజిక్, డేటా. ఓకేనా. సో మనకు మెయిన్ గా ఫ్లోస్ లో ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయి అనుకుంటున్నారంటే, సో ఎలిమెంట్స్, సో అంటే ఎలిమెంట్స్ లో మనకి ఏమేమి వస్తాయి, ఇంటరాక్షన్స్, లాజిక్ అండ్ డేటా. సో ఈ 3 వస్తాయి. సో ఇంటరాక్షన్స్ లో స్క్రీన్, యాక్షన్ అండ్ సబ్ ఫ్లో వస్తుంది. సో లాజిక్ లో అసైన్మెంట్, డెసిషన్, లూప్, కలెక్షన్స్ ఆర్ కలెక్షన్ ఫిల్టర్స్, ఈ లాజికల్ లో ఇవన్నీ వస్తాయి. తర్వాత డేటా. సో డేటాలో మనకు 5 యాక్టివిటీస్ వస్తాయి. ఓకేనా. సో క్రియేట్ రికార్డ్స్, అప్డేట్ రికార్డ్స్, గెట్ రికార్డ్స్, డిలీట్ అండ్ రోల్ బ్యాక్ రికార్డ్స్. ఓకేనా. సో ఈ 5 కాంపోనెంట్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి అనమాట డేటాలో. సో మనకి సేల్స్ ఫోర్స్ ఫ్లోస్ కాంపోనెంట్ లో మనకి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయంటే, సో ఇంటరాక్షన్స్ ఉంటాయి, లాజిక్ ఉంటుంది, డేటా ఉంటుంది. సో ఈ ఎలిమెంట్స్ ని మనం యూజ్ చేసుకొని మనం ఫ్లో బిల్డ్ చేస్తాం అనమాట. సో ఈ ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని మనం ఫ్లోస్ ని బిల్డ్ చేస్తాం. సో లెట్స్ సే ఒక ఫ్లోని మనం బిల్డ్ చేద్దాం. జస్ట్ ఒక వెల్కమ్ ఫ్లోని ఎలా బిల్డ్ చేద్దాం అనేది మనం చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంది స్క్రీన్ కాంపోనెంట్ కాబట్టి, స్క్రీన్ ఫ్లో కాబట్టి ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ ని సింపుల్ గా ఇక్కడ డ్రా చేస్తాం. ఓకేనా. సో ఇక్కడికి డ్రా చేసుకుంటాం. ఇక్కడ డ్రా చేసుకున్న వెంటనే మనం ఎప్పుడైతే ఆ స్క్రీన్ ఎలిమెంట్ ఉంది కదా,
ఎప్పుడైతే మనం ఈ స్క్రీన్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ స్క్రీన్ ఎలిమెంట్ ని తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తాం. సో డ్రాగ్ చేయగానే వెంటనే మనకు ఆ స్క్రీన్ ఫ్లోకి సంబంధించిన కాంపోనెంట్స్ లేకపోతే ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు కనిపిస్తాయి. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే మనం స్క్రీన్ కాంపోనెంట్ అంటాం. ఓకేనా. దీన్ని ఏమంటామంటే మనం స్క్రీన్ కాంపోనెంట్ అంటాం. ఈ స్క్రీన్ కాంపోనెంట్ లో మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏవైతే కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ అన్నింటినీ ఇన్పుట్ రూపంలో మనం యూజ్ చేసుకుంటాం. మీకు చూడండి ఇన్పుట్స్ ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుందా మీకు, ఇన్పుట్స్ కాంపోనెంట్ అండర్ సెక్షన్ లో ఇన్పుట్స్ ఉన్నాయి కదా. సో వీటన్నిటిని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వీటన్నిటిని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సరే, మనం స్క్రీన్ కాంపోనెంట్ ని మనం యాడ్ చేసుకున్నాం. సో దానికి లేబుల్ కావాలి. సో ఇక్కడ నేను సో వెల్కమ్ మెసేజ్ ఇద్దాం. సో లేబుల్ వచ్చేసి వెల్కమ్ మెసేజ్, అంటే నా స్క్రీన్ కాంపోనెంట్ ఇక్కడ నేమ్ వచ్చేసి నేను వెల్కమ్ మెసేజ్ అని ఇస్తున్నాను. సో దాని కింద మనకు ఏపీఐ ఉంది చూసారా. సో ఏపీఐ నేమ్ అనేది బై డిఫాల్ట్ గా వెల్కమ్ _MSG అని వస్తుంది. ఓకేనా. వెల్కమ్ మెసేజ్ _MSG అని బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు నాకు ఈ కాంపోనెంట్ ఉంది. సో ఫ్లో అనేది కాంపోనెంట్ ఉంది. సో నేను ఇక్కడ ఒక మెసేజ్ ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఒక మెసేజ్ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిస్ప్లే చేసుకుంటున్నాం కాబట్టి డిస్ప్లే టెక్స్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా. సో డిస్ప్లే టెక్స్ట్, సో దీన్ని తీసుకొచ్చి యాడ్ చేయాలి మనం. ఇక్కడ ఏమి యాడ్ చేస్తుంది ఏపీఐ. సో ఇక్కడ కూడా నేను సో వెల్కమ్ మెసేజ్ అని ఒక మెసేజ్ ఇస్తున్నాను. ఓకే, ఏపీఐ నేమ్ జస్ట్ ఏపీఐ నేమ్ కి అంటే ఈ డిస్ప్లే టెక్స్ట్ కి ఒక ఏపీఐ నేమ్ క్రియేట్ చేసుకున్నాం వెల్కమ్ మెసేజ్. తర్వాత మీరు ఏ మెసేజ్ అయితే మీరు పాస్ చేయాలనుకుంటున్నారు, ఏ మెసేజ్ అయితే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అంటే ఏ మెసేజ్ మీరు డిస్ప్లే చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ నేను యాప్స్ సో వెల్కమ్ సో గోపాల్ అని ఏదో ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో దీన్ని మీరు డిఫరెంట్ ఫార్మేట్ లో చూడాలనుకుంటున్నారంటే, సో బోల్డ్ కావాలంటే మీకు బోల్డ్, సో ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, లేకపోతే సైజ్ కావాలనుకుంటే మీకు సైజ్. సో మీ చాయిస్. అట్ ది సేమ్ టైం మీ కలర్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ లో మీరు దాన్ని మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇలా. ఓకేనా. సో ఇలా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి మనకు. సో ఇప్పుడు మనం ఏదైతే మెసేజ్ ని పాస్ చేస్తామో సో ఆ మెసేజ్ కి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా. సో ఇది జస్ట్ మనకు స్టాటిక్ డేటా, రైట్. ఇది జస్ట్ మనకు స్టాటిక్ డేటా. మనం ఏదైతే ఇక్కడ క్రియేట్ చేసుకున్నామో ఇది జస్ట్ మనకు స్టాటిక్ డేటా అనమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి దీనికి నేను కనెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం ఒక జస్ట్ స్టార్ట్ అనే బటన్ తీసుకున్నాము. స్టార్ట్ అనేది బై డిఫాల్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ కాంపోనెంట్ లో యూజ్ చేసుకుంటున్నాను. స్క్రీన్ కాంపోనెంట్ నేమ్ వచ్చేసి నేను వెల్కమ్ మెసేజ్ అని పెట్టుకున్నాను. సో దాంట్లో ఏం చేసుకున్నాను, జస్ట్ వెల్కమ్ గోపాల్ అని మెయిన్ నేమ్ మాత్రం ఇచ్చింది, అంతకుమించి ఏమి లేదు, రైట్. సో దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటే దీనిపైన సెలెక్ట్ చేసుకుని డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకేనా. సో మళ్ళీ ఈ రౌండ్ సింబల్ ఉంది కదా రేడియో చెక్ బాక్స్ లాగా, సో దీని నుంచి ఇలా లాగి ఇలా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకుంటే ఇక్కడ నుంచి కనెక్షన్ దీనికి వస్తుంది అర్థం. ఓకేనా. సో జస్ట్ సేవ్. సో వెల్కమ్, లేకపోతే సో ఫస్ట్ ఫ్లో ఇచ్చాను, జస్ట్ సేవ్. సరే, సింపుల్ గా మనం ఏం చేసాం, ఒక ఫ్లోని క్రియేట్ చేసాం. సింపుల్, ఏం చేయలేదు, జస్ట్ ఒక ఫ్లోని స్క్రీన్ ఫ్లోని సెలెక్ట్ చేసుకుందాం. స్క్రీన్ ఫ్లోని సెలెక్ట్ చేసుకుని ఒక కాంపోనెంట్ ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. ఓకేనా. సో కాంపోనెంట్ యాడ్ చేసుకుని ఇక్కడ మనం యాక్టివేట్ చేయలేదు, ఇంకా ఈ ఫ్లోని మనం యాక్టివేట్ చేయలేదు. ఓకేనా. సో ఇక్కడ డీబగ్, ఇక్కడ మనకు సేవ్ యాజ్ అంటే మళ్ళీ మనం ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి సేవ్ యాజ్ యూజ్ చేసుకుంటాం, లేదు రన్ చేయడానికి రన్ చేసుకుంటాం. సో డీబగ్, సో మనం ఏదైనా ఒక ఫంక్షనాలిటీ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా మనం డైరెక్ట్ గా ఆర్ట్లోకి వెళ్ళి చెక్ చేయకుండా మనం ఇక్కడ డీబగ్ అనే ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేసినామంటే మనకి ఏం జరుగుతుంది అనేది మనకి కనిపిస్తుంది, అంటే డీబగ్ చేస్తున్నాం అన్నమాట. సో డీబగ్ లోకి వెళ్తే సో ఇక్కడ మనకు డీబగ్ ఫ్లో ఉంటుంది. స్పెసిఫిక్ గా మనకి ఈ ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. సో మనం ఏం ఫ్లోలో ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇట్లా వస్తుంది, జస్ట్ రన్ చేయండి.
సో రన్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఫ్లో, సో వెల్కమ్ గోపాల్. ఓకేనా. సో మనం ఏదైతే నేమ్ ఇచ్చామో అది నేమ్ ఫస్ట్ నేమ్ అవుతుంది. ఐ మీన్ వెల్కమ్ గోపాల్ అంటే మన ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది. సో ఫినిష్. సో అంతే, మనం ఏం చేయలేదు. ఓకేనా. సో మనం ఏం చేయలేదు, జస్ట్ ఒక ఫ్లోని క్రియేట్ చేసుకొని ఆ ఫ్లోని ఇక్కడ యాడ్ చేసుకుంటాం అంతే. రైట్. సరే. సో ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేస్తాం. సో యాక్టివేట్. సో యాక్టివేట్ చేసింది. రైట్. సో ఈ ఫ్లోని మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి? ఓకేనా. సో ఈ స్క్రీన్ కాంపోనెంట్ ఫ్లోని మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి? జస్ట్ ఇప్పుడు ఫ్లోని మనం యాక్టివేట్ చేసుకున్నాం కదా. సో ఈ స్క్రీన్ కాంపోనెంట్ ఫ్లోని మనం ఎక్కడ యాక్టివేట్ చేయాలి? సో ఎక్కడ యాడ్ చేసుకోవాలి? సో లెట్స్ సే హోమ్, ఏదైనా ఒక సర్వీస్ కానీ ఏదైనా అప్లికేషన్ తీసుకెళ్ళండి. సో హోమ్, ఇప్పుడు మనం సర్వీస్ అప్లికేషన్లో ఉన్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ అసిస్టెంట్ ఉంది కదా. సో దీని కింద లేకపోతే దీనిపైన ఫ్లోని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని ఎలా యాడ్ చేస్తామంటే మనం ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఎడిట్ పేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎడిట్ పేజ్. సో దీనిపైన క్లిక్ చేస్తే మనం ఈ పేజ్ బ్యాక్ ఎండ్లోకి వెళ్ళిపోతాం. సో ఎడిట్ పేజ్. సో ఎడిట్ పేజ్ క్లిక్ చేయగానే మనం ఆ పేజ్ యొక్క బ్యాక్ ఎండ్లోకి వెళ్తాం. సో బ్యాక్ ఎండ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. ఏ కాంపోనెంట్ ఎలా ఉంటుంది, ఎక్కడ యాడ్ చేసినారు అనేది మనకి ఫుల్ డీటెయిల్స్ అయినా మనకి కనిపిస్తాయి. ఓకేనా. సరే, మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటి? ఫ్లోస్. రైట్. సో ఇక్కడ ఫ్లో ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఫ్లో ఆప్షన్ యాడ్ చేసుకుంటాం. సో యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ ఫ్లో అని అడుగుతుంది. ఓకేనా. సో యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ ఫ్లో కావాలనుకుంటుంది, ఫ్లో నేమ్. సో ఫస్ట్ ఫ్లో, ఇక్కడ ఫ్లో ఉంది కదా, ఫ్లో నేమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లో. సో దీన్ని తీసుకుంటాం. ఓకేనా. సో దీన్ని తీసుకొని జస్ట్ సేవ్. సో యాక్టివేట్. క్లోజ్. ఓకే. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఒక ఫ్లోని మనం యాడ్ చేసుకున్నాం. రైట్. సో ఫ్లోని యాడ్ చేసుకున్నాం. సో గో బ్యాక్ అగైన్, సేమ్, జస్ట్ రిఫ్రెష్. 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 ఇది ఇక్కడ రిఫ్రెష్ అవ్వాలి చూద్దాం. సో ఇన్ ఎడిట్ పేజ్. యాడ్ చేసాము, ఇలా వెళ్ళిపోయింది సార్. సో క్లోజ్. ఫ్లో కాంపోనెంట్. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లో కాంపోనెంట్ ఫస్ట్ ఫ్లో తీసుకున్నాం. కాంపోనెంట్ ఆపరేటర్ విజిబిలిటీ. ఓకే, క్యాన్సిల్ ఇవన్నీ అవసరం లేదు మనకు. జస్ట్ డన్. ఓకే, ఫస్ట్ ఫ్లో తీసుకున్నాం. లేఅవుట్ కాలం, 2 కాలమ్స్, 1 కాలం. ఓకే. సో జస్ట్ సేవ్. మేబీ ఇందాక మనం ఇక్కడ నేమ్ని వేరే నేమ్ తీసుకున్నాం, అందుకని మనం కనిపించలేదేమో. యాక్టివేట్. సో సేమ్ as our default. క్లోజ్. సేవ్. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లో కాంపోనెంట్ లో మన ఫస్ట్ ఫ్లోని యాడ్ చేసుకుంటాం. రైట్. గో బ్యాక్. రిఫ్రెష్. రిఫ్రెష్.
edit. Custom. Close. So only active flows are supposed to be this component. Okay. Active only. So first flow, edit flow in flow builder. మళ్ళీ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే క్యాన్సిల్. తర్వాత లేఅవుట్ 2 columns or 1 column. The flow is always recording the screen flow that your device. Okay. Set component visibility. అవసరం లేదు ఇవన్నీ. So flow and run there from is that don't accidentally something or like created edit records. Strength. This blender don't use random columns. Okay. 2 columns. Just save. Visible to users. Activate. Assign to arg as a default. System home page. Save. Activation successful. Save. Okay, so now go back. Okay, fine. సో ఇందాక మనం ప్రాపర్గా అది చేయలేదు, అందుకని ఇట్లా పోయింది. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్లోనే మనం నేమ్ ఇచ్చుకున్నాం. సో ఇక్కడ వెల్కమ్ గోపాల్. ఓకేనా, సో వెల్కమ్ గోపాల్ అని పెట్టుకున్నాం. ఇక్కడ ఫినిష్ బటన్ కూడా ఉంది, రైట్. సో ఈ ఫినిష్ బటన్ వల్ల మనకు యూజ్ లేకపోతే మనం ఏం చేస్తాం? సో ఐ వాంట్ టు రిమూవ్ దిస్ బటన్. లేకపోతే ఈ హెడర్ ఫ్లో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫ్లో కూడా నేను రిమూవ్ చేయాలి, లేకపోతే ఈ ఫినిష్ అనే బటన్ కూడా నేను రిమూవ్ చేయాలి. సో ఎలా చేయాలి? సో ఫ్లోస్కి వెళ్ళేసి, సో ఇక్కడ మనం ఫ్లోస్ని మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే సేవ్ యాజ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ యాజ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ మనం ప్రాసెస్ బిల్డర్లో క్లోన్ చేసుకునే వాళ్ళం కదా, ఇక్కడ సేవ్ యాజ్ న్యూ ఫ్లో. సో ఇప్పుడు మనం ఈ ఫ్లోలోకి వెళ్ళేసి, ఈ ఫ్లో ఉంది కదా, ఈ ఫ్లో ఫస్ట్ ఫ్లో దగ్గర ఈ హెడర్ సెక్షన్ మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, సో కాన్ఫిగర్ హెడర్ అని. సో దీన్ని తీసుకొని ఇక్కడ షో హెడర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని అన్చెక్ చేసుకోవాలి. సో అన్చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ఫస్ట్ ఫ్లో హెడర్ సెక్షన్ ఉంది కదా, సో అది మనకి రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఓన్లీ మనకు ఓకే 10 minutes తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సో దీన్ని హెడర్ సెక్షన్లో రిమూవ్ చేస్తే మనకి ఈ ఫ్లో అనేది మనకు డిజేబుల్ అయిపోతుంది. ఓకేనా, సో దాంతో పాటుగా ఈ ఫూటర్ సెక్షన్ ఉంది కదా, ఈ ఫూటర్ సెక్షన్ లో కూడా మీకు ఈ బటన్స్ కనిపించకూడదు అనుకుంటే ఇక్కడ కాన్ఫిగర్ ఫూటర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి నేను ఏమేమి బటన్స్ మీకు కనిపించకూడదు అనుకుంటున్నారో ఆ బటన్స్ రిమూవ్ చేసుకోవాలి. సో యూజ్ స్టాండర్డ్ బటన్స్. సో హైడ్ ప్రీవియస్. సో ఈ ప్రీవియస్ బటన్ హైడ్ చేయాలనుకుంటే ప్రీవియస్ బటన్ హైడ్ చేసుకోవచ్చు. తర్వాత పాస్ బటన్ ఇక్కడ ఉంది కదా, పాస్ బటన్ కూడా రిమూవ్ చేయాలనుకుంటే హైడ్ పాస్ బటన్. సో ఫినిష్ బటన్ రిమూవ్ చేయాలనుకుంటే ఓకే, ఫినిష్ బటన్ అయితే రిమూవ్ చేయడానికి లేదు, ఆప్షన్ లేదు మనకు. సో ఇక్కడ పాస్ బటన్ రిమూవ్ చేయాలనుకుంటే పాస్ బటన్ హైడ్ పెట్టుకుంటాం. ప్రీవియస్ బటన్ ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని రిమూవ్ చేయాలనుకుంటే హైడ్ బటన్ పెట్టుకుంటాం ఇక్కడ. తర్వాత హెడర్ సెక్షన్ లో మనకు ఇక్కడ ఉంది ఆప్షన్ ఫినిష్ బటన్ కూడా మనం రిమూవ్ చేయాలనుకుంటే దీన్ని మనం రిమూవ్ చేసుకుంటాం. సో దీన్ని పెట్టినామంటే ఫినిష్ బటన్ ఉంటుంది. సో దీన్ని కూడా మనం హైడ్ చేయాలనుకుంటే సో ఈ బటన్ హైడ్ ఫర్ ద నెక్స్ట్ ఫినిష్ బటన్ క్లిక్ చేసినామంటే ఈ బటన్ కూడా మనకు హైడ్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ ఆప్షన్స్ అన్ని మనకు ఈ సెక్షన్ లో ఉంటాయి అన్నమాట. జస్ట్ సేవ్. You can set either all of both or not the both. Okay, save as.
వెల్కమ్ మెసేజ్. ఓకే, ఫోటర్ సెక్షన్ లో ఏం లేదు, సో అందుకని వీడు అడుగుతున్నాడు. సో సేవ్. ఓకే, సో ఫినిష్ బటన్ మనకి ఆ ప్లేస్ లో ఏదో ఒకటి ఉండాలి, అందుకని అడుగుతున్నాడు. సో జస్ట్ యాక్టివేట్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, హెడర్ సెక్షన్ లో ఈ ఫ్లోస్ అనేది ఫస్ట్ ఫ్లో అనేది రిమూవ్ చేసినాం, రైట్? జస్ట్ రిఫ్రెష్. ఓకే, సో ఇప్పుడు మనకు హెడర్ సెక్షన్ లో ఫస్ట్ ఫ్లో అనేది మనకి రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ప్రీవియస్ బటన్స్ అవన్నీ కావాలనుకుంటే అక్కడ ఫ్లోలోకి వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకుంటాం, రైట్? సరే, ఇది మనం స్టాటిక్ డేటా, రైట్? సో ఇది మనకు స్టాటిక్ డేటా. సో ఈ స్టాటిక్ డేటాని బదులుగా మనం ఇప్పుడు గోపాల్ ఉంది కదా, సో ఇక్కడ గోపాల్ బదులుగా యూజర్ నేమ్ డిస్ప్లే చేయాలనుకుంటే, ఇక్కడ గోపాల్ బదులుగా ఎవరైతే యూజర్ నేమ్ ఉంటారో, లాగిన్ అయి ఉంటారో వాళ్ళ నేమ్ డిస్ప్లే చేయాలంటే మనం ఏం చేయాలి? సో ఫ్లోస్ అగైన్ స్క్రీన్ ఫ్లో. సో ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ మనకు గోపాల్ ఉంది కదా, సో దీన్ని జస్ట్ రిమూవ్ చేద్దాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, సో ఇక్కడ మనకు ఇన్సర్ట్ రిసోర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా? సో ఇన్సర్ట్ రిసోర్స్, సో దీనిపైన క్లిక్ చేసి జస్ట్ యూజర్ అని టైప్ చేయండి. సో యూజర్ యొక్క యూజర్ డాట్ సారీ, సో ఇక్కడ మనకు యూజర్ అని టైప్ చేయండి. సో యూజర్ ని సెలెక్ట్ చేసుకోండి. యూజర్ డాట్ మీకు ఫస్ట్ నేమ్ కావాలనుకుంటే ఫస్ట్ నేమ్, ఓకేనా? సో ఆ యూజర్ యొక్క మీకు ఫస్ట్ నేమ్ ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ యూజర్ యొక్క ఫస్ట్ నేమ్. సో లేదు మీకు యూజర్ యొక్క లాస్ట్ నేమ్ కూడా కావాలి, జస్ట్ కంట్రోల్ కాపీ ఎంటర్. ఫస్ట్ నేమ్ దగ్గర మీరు ఏం పెట్టుకుంటారో జస్ట్ లాస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్, యూజర్ యొక్క లాస్ట్ నేమ్, ఓకేనా? సో యూజర్ యొక్క ఫస్ట్ నేమ్, సో దాంతో పాటు మీకు యూజర్ యొక్క లాస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనం రెండింటిని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో మళ్ళీ ఓపెన్ చేసుకుంటే యూజర్ యొక్క ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్. మనం స్టాటిక్ మెసేజ్ని రిమూవ్ చేసినాం, రైట్? సో దీంతో పాటు అడిషనల్గా మీరు ఇక్కడ ఏమన్నా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను అనుకో. సో హాయ్ ఈజ్ మై సో ఫస్ట్. సో ఈ మెసేజ్ని కూడా మీరు డిస్ప్లే చేయాలనుకుంటే, సో ఈ మెసేజ్ కూడా మీరు డిస్ప్లే చేయొచ్చు విత్ డిఫరెంట్ కలర్స్. సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ డిఫరెంట్ కలర్స్, బ్లాక్, డన్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫ్లో. సో మీరు దీన్ని స్టైల్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే, సో ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, ఇంకా ఏమన్నా మీరు ఇమేజెస్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫార్మాట్స్ అన్ని మీకు కనిపిస్తాయి, ఓకే? సో జస్ట్ డన్, సేవ్ యాస్. సో యాక్టివేట్ చేసుకున్నాం. జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్. ఈ ఆర్గ్లో యూజర్ యొక్క ఫస్ట్ నేమ్ ఉంటారు, లాస్ట్ నేమ్ ఏమి చూపిస్తారు. సో వెల్కమ్, సో గోపాల్. సో ఇక్కడ నేను ఇంతకుముందు స్టాటిక్ డేటా ఇచ్చేవాడిని గోపాల్ అని, రైట్? సో ఇక్కడ స్టాటిక్ డేటా ఇవ్వలేదు. నేను ఏం చేశాను, సో యూజర్ని యాడ్ చేసుకున్నాను. కాంపోనెంట్లో యూజర్ యొక్క ఫస్ట్ నేమ్, యూజర్ యొక్క లాస్ట్ నేమ్ని యాడ్ చేసుకున్నాను. యూజర్ యొక్క ఫస్ట్ నేమ్, యూజర్ యొక్క లాస్ట్ నేమ్ని యాడ్ చేసుకున్నాను, ఓకేనా? సో అందుకని మనకు ఇక్కడ మన ఫస్ట్ నేమ్ వచ్చేసి గోపాల్, సో లాస్ట్ నేమ్ వచ్చేసి ఎం. సో అందుకని మనకు రెండు డిస్ప్లే అయిపోయింది. సో దాని తర్వాత హాయ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫ్లో. సో ఇది మనము స్టాటిక్ డేటా ఇచ్చాము, ఇది మనము స్టాటిక్ డేటా ఇచ్చాము, రైట్? ఇది మనకు స్టాటిక్ డేటా. సో దీన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం. సో దీన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం, రైట్? సరే, లెట్స్ చేంజ్ దిస్ కలర్. ఓకే, సరే, డన్. సరే, ఇప్పుడు మనం స్టాటిక్ డేటాని మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నాం. హాయ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫ్లో అని ఇక్కడ స్టాటిక్ డేటాని యూజ్ చేసుకున్నాం, రైట్? సో ఇప్పుడు మనం ఈ డేటాని ఇక్కడ ప్రొవైడ్ చేసిన డేటాని మనం మార్చాలి అనుకుంటే, సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన మనం డేటాని మార్చాలి అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళి మారుస్తాం, ఫ్లోలోకి వెళ్ళేసి ఇక్కడ ఎడిట్ చేసి, సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం డేటాని మారుస్తాం, రైట్? సో ఇలా కాకుండా, సో ఇక్కడ మనం ప్రతిసారి మనం ఫ్లోలోకి వెళ్ళేసి మనం మార్చకుండా మనం దాన్ని బైపాస్ చేయాలంటే మనం ఏం చేయాలి అనుకుంటే, మనం కస్టమ్ లేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఒక కస్టమ్ లేబుల్ని క్రియేట్ చేసుకొని ఆ కస్టమ్ లేబుల్ని ఇందులో ఈ ఫ్లోలో మనం పాస్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే ఇక్కడికి వెళ్తే మనకు జస్ట్ కస్టమ్ లేబుల్ అని టైప్ చేయండి, లేకపోతే లేబుల్. సో ఇన్సర్ట్ రిసోర్స్ ఇక్కడికి వెళ్ళేస్తే మనకు రోల్స్, డిస్ప్లే టెక్స్ట్, లేకపోతే కస్టమ్ స్క్రీన్ ఫ్లో,
ఓకే. మేబీ మనం లేబుల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు కనిపిస్తుందేమో అది చూద్దాం. సో క్యాన్సిల్. ఒక లేబుల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఒక లేబుల్ని మనం క్రియేట్ చేసుకోవాలి, కస్టమ్ లేబుల్. సో దానికి ఎలా క్రియేట్ చేసుకుంటాం? సో సెటప్. సో ఇక్కడికి వెళ్ళేసి సో కస్టమ్ లేబుల్స్, ఇక్కడ ఆప్షన్ చూసారా, కస్టమ్ లేబుల్స్. సో న్యూ కస్టమ్ లేబుల్. సో క్రియేట్, నేను ఒక నేమ్ ఇస్తున్నాను. సో క్రియేట్ స్టాటిక్ డేటా లేబుల్స్ సంథింగ్, ఒక నేమ్ ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ మీరు ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో, ఏదైతే టెక్స్ట్ మెసేజ్, ఏదైతే స్టాటిక్ డేటాని మీరు ఇక్కడ ఫ్లోలో డిస్ప్లే చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మనం ఫ్లోలో ఏం పెట్టుకున్నాం, ఇక్కడ హాయ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫ్లో అని పెట్టుకున్నాం కదా. సో దీన్ని పెట్టుకొని కాపీ, హాయ్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఫ్లో. సో ఏదో ఒక మెసేజ్ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. జస్ట్ సేవ్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ కస్టమ్ లేబుల్ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం. సో క్రియేట్ స్టాటిక్ డేటా ఫ్రమ్ లేబుల్ అనే ఒక నేమ్ తోటి క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని నేను ఫ్లోలో యాడ్ చేసుకోవాలి. సో గో టు ఫ్లో, క్యాన్సిల్, జస్ట్ రిఫ్రెష్. Okay, save as. సో ఇక్కడ దీనికి బదులుగా నేను సో దీన్ని కంప్లీట్ గా రిమూవ్ చేసి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే రిసోర్స్ లేబుల్, ఇక్కడ డాలర్ సింబల్ లేబుల్ అని చూసారా. సో లేబుల్, సో క్రియేట్ స్టాటిక్ డేటా ఫ్రమ్ లేబుల్, డేటా ఫ్రమ్ లేబుల్ అని పెట్టినాం. సో దాన్ని ఇచ్చేస్తే సో మనం ఇక్కడ ఈ లేబుల్లో ఏదైతే డేటా ఇచ్చామో సో ఆ డేటా అనేది మనకు కనిపిస్తుంది. సో ఆ లేబుల్ని ఇక్కడ నేను పాస్ చేసుకుంటాం. సో డన్, సేవ్, యాక్టివేట్. సో మనం స్టాటిక్ గా డేటా రిమూవ్ చేసినాం. సో ఇప్పుడు మనకు ఇక్కడ బదులుగా మనం ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటా మనకి ఇక్కడ పాపులేట్ అయిపోతుంది. సో జస్ట్ రిఫ్రెష్. ఇంకా మనం ప్రతిసారి ఫ్లోలోకి వెళ్ళేసి అక్కడ డేటాని మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. హాయ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫ్లో లర్నింగ్. సో ఇక్కడ మనం దేన్ని యూజ్ చేసాం, ఇది. సో ఇది వచ్చేసి మనకు కస్టమ్ లేబుల్ ద్వారా యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం వాల్యూని పాస్ చేస్తాం. సో మరి ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూని మరి చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఫ్లోలోకి వెళ్ళి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం కస్టమ్ లేబుల్లో చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది ఇక్కడ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అనేది మనకు ఆటోమేటిక్ గా ఈ ఫ్లోలో ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అయిపోతుంది. కస్టమ్ లేబుల్ ద్వారా మనం ఇక్కడ స్టాటిక్ డేటా